ఆదికాండము 12వ అధ్యాయం రోజు వాక్య భాగంగా మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రం నాయన. అయ్యా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా మీ కృప మాకు దయచేయండి, మీ దయ మాకు దయచేయండి, మీ సన్నిధి నాన్న మాకు తోడుగా ఉంచి నడిపించి యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చేసినాం. ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చెందుకొచ్చాం, మమ్మల్ని దీవించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మాకు జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచన మీరు కృపను దయచేసి మీరు మహిమ పొందమని యేసునామములో నడిచినాం తండ్రి. దేవుని యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామమునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాల్లో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్ద చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఇక్కడ అబ్రహాముగా మారక ముందు దేవుడు ఆయన పిలిచాడు. దేవుడు ఆయన పిలిచి తన తండ్రితో పాటు, తండ్రి అయిన తెరాహుతో పాటు ఆయన చేస్తున్న వ్యాపారం, ఆయన చేస్తున్న పని బొమ్మల వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు అది చేసుకుంటూ కనాను దేశానికి వెళ్తూ ఉండగానే మధ్యలోనే హారాన్లో వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు ఆయన దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాక, ఏదైనా తండ్రితో ఉండే సహవాసం వేరు, ఒంటరిగా ఉన్న సహవాసం వేరు. తండ్రి లేడు, తన భార్యని వాళ్ళ ఇంట్లో కుటుంబంతో పోషించుకుంటూ ఉండగా కనాను దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు, మధ్యలో ఆగిపోయారు. వెళ్తూ ఉండగా దేవుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట, నువ్వు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి నువ్వు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే బయలుదేరాడు. దేవుడి మాటను తోసిపుచ్చలేదు, దేవుని మాటని ఏమాత్రం కూడా పక్కన పెట్టలేదు. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, కానీ బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట, అబ్రాముతో చెప్తున్నాడు, అబ్రామా, నువ్వు నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పి ఆయన అంటున్నాడు కదా, నిన్ను ఆశీర్వించేవారిని నేను ఆశీర్విస్తాను, నిన్ను శపించేవారిని నేను దూషించేవారిని నేను శపిస్తాను అని చెప్పి దేవుడు ఆయనకి భరోసా ఇస్తున్నాడు.
దేవుని నమ్ముకొని దేవుని మాట విని మనం ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పక్షాన ఆయన ఉంటాడు. మనం నడిచే ప్రతి మార్గంలోనూ ఆయన సహాయం చేస్తాడు. మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. మన కుడి ఎడమల ఆయనే ఉంటాడు. మన ముందు వెనక ఆయనే ఉంటాడు. మన ముందర ఆయన ఉండి మనం నడిపిస్తాడు. మన ముందర ఆయన నడుస్తూ దారిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన సరళం చేస్తాడు. మెట్టగా ఉన్నవన్నీ కూడా సమానంగా చేస్తాడు. ముళ్ళ కంచెలన్నీ కూడా అవన్నీ కూడా తీసేసి మనకి ఏ రాయికి కూడా కాలు కూడా రాయి తగలకుండా మనం కాపాడుతాడు. అంతగా మన ముందు ఆయన ఉండి మనల్ని ఎవరైనా దూషిస్తే ఆయన శపిస్తాడు. మనం దీవించే వారిని దీవిస్తాడు. అంటే మనకు సహాయం చేసే వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు. మనకి వ్యతిరేకంగా ఉన్నవారితో ఆయనే పోరాడతాడు. మనం పోరాడవసరం లేదు. మనం శపించవసరం లేదు. మనం దూషించవసరం లేదు. దేవుడు శపించేవాడు. అందుకే అంటున్నాడు, తీర్పు తెచ్చుట నా పని, తీర్పు నీ పని కాదు, తీర్పు తెచ్చేవాడిని నేనున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ మాట నమ్మాడు అబ్రహాం. బయలుదేరి తన భార్య అయిన శారాయిని, అలాగే తన అన్న కుమారుడైన లోతును, అలాగే తనకు కలిగిన యావదాస్తిని తీసుకొని బయలుదేరాడు. ఆయన బయలుదేరాడు. అబ్రహాం అనుకుంటాం కదా, ఏమో దిక్కులో ఉన్నాడేమో మనం అనుకుంటాం. దేవుడు అంటే పేదవాళ్ళ దేవుడు, లేదా ఆ కులం వాళ్ళ దేవుడు, ఈ కులం వాళ్ళ దేవుడు అని చెప్పేసి మనం చాలా తక్కువ చూస్తాం. మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాన్ని బట్టి చూసి మనం వాళ్ళు అనుకుంటాం. కానీ అబ్రహాం ఇక్కడ లేనివాడేం కాదు, పేదవాడేం కాదు, సుసంపన్నుడు. ఇంకా ముందు అధ్యాయాలకు వెళ్తే ఆయన దగ్గర 318 మంది పనివారు ఉన్నారంట. 318 మంది పనివారు ఉన్నారంట. అంతమంది పనివారితో ఆయన ఉన్నాడంటే ఆయన ఏ చిన్నవాడా, దిక్కులేనివాడా, అనాథగా ఉన్నాడా? ఏమి లేదు. కానీ దేవుని వెతుకుతున్నాడు. దేవుడు ఎవరా? ఈ మనుషుల జీవితాలేంటి? మా నాన్న ఎందుకు చచ్చిపోయాడు? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చనిపోయే వాళ్ళ తర్వాత స్థితి ఏంటి అని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ఉండగా దేవుడు మాట్లాడాడు. దేవుడు చూపించిన దేశానికి ఆయన బయలుదేరాడు. ఏమి లేనివాడిగా బయలుదేరాడా? అన్నీ ఉన్నవాడిగానే బయలుదేరాడు. సుసంపన్నుడుగానే అక్కడికి బయలుదేరాడు. బయలుదేరిన ఆయన్ని దేవుడు వదిలిపెట్టలేదు. బయలుదేరి కనాను దేశం దాకా వచ్చారు. చూడక్కడ కనాను దేశం దాకా అక్కడికి వచ్చిన తర్వాత 5వ వచనంలో, అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెలుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్ద చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటినున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. అక్కడ ఉన్నారంట కనాను దేశ జనులందరూ ఉన్నారంట. ఆ జనులందరి మధ్యలో కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన అంటున్నాడు, నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ జనులందరూ చూశాడు. జనులందరి మధ్యలోనే ఓ బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన చేసి దేవుడు ఇస్తానన్న దేశాన్ని వెళ్ళి చూసి వచ్చాడు. తూర్పుకి, పడమరకి, ఉత్తరకి, దక్షిణానికి. మనం దేవుణ్ణి ఎరిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఎంత లోతైన వాడో, ఎంత ఎత్తైన వాడో, ఏది యోగ్యమైనదో, ఏది మేలైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో అన్నీ కూడా లోకంలో ఉన్నదానికేనో దేవునితో ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవునితో వచ్చిన దగ్గర ప్రభువుతో నడిచినప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దీవెన ఉంటుంది, ప్రశాంతి ఉంటుంది. దేవుని కాదని ముందుకు వెళ్తే దేవుని వద్దని దేవుడు ఇచ్చిన దాన్ని చూశాడు. అబ్రాహాం అక్కడికి వెళ్ళాడు. తూర్పు తిరిగాడు, పడమర తిరిగాడు, ఉత్తరం తిరిగాడు, దక్షిణం తిరిగాడు, మధ్యలోకి వచ్చాడు. ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి వరకు అంతా కూడా దేవుడిస్తానన్న వరకు అంతా ఆశీర్వాదకరంగానే ఉంది.
ఇప్పుడైతే ఇక్కడ వచ్చిన ఉంది కదా, ఇంకా బయలుదేరి ఇంకెక్కడికి వెళ్తున్నాడు? దేవుడు ఇస్తానన్నాడు కదా, ఇంకెక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఇంకా బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. దక్షిణ దిక్కున ఏముంది? ఐగుప్తు అనే దేశం ఉంది. మాట చూద్దాం ఒకసారి. ఇంకా ప్రయాణం చేసు అబ్రాము దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దక్షిణ దిక్కు వెళ్ళాడంట, అక్కడ కరువు వచ్చిందంట. దేవుడు ఇస్తానన్నాడు, మరి ఎందుకు బయలుదేరాడు? అటు ఇటు వెళ్ళాడు, చూశాడు, దేశం బాగుంది, మంచిది ఉంది, అంతా శుభ్రంగా ఉంది, మరి ఎందుకు బయలుదేరాడు ఆయన? మనుషులు చేసుకునే తప్పుడు నిర్ణయాలు అయ్యే, మనుషులు చేసుకునే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా అవే. దేవుడు ఇస్తానన్న దానికోసం నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని వాక్యం ఉంది కదా, దేవుని వాక్యం అంటున్నాడు కదా, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిలుస్తాయి. మన నిరీక్షణ అనేది దేవుడు ఇస్తానన్న దానికోసం ఎదురు చూపు అనేది ఆయన మర్చిపోడు, మనం మర్చిపోతాం. ఆయన విడిచిపెట్టడం, మనం విడిచిపెడతాం. దేవుడు ఇస్తానన్నాడు, చూశాడు, బాగుంది, ఇంకా బయలుదేరి వెళ్ళాడంట. ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన? అంటే ఇస్తానన్న దేశాన్ని వదిలి పక్కకి తొలగాడు. అంటే మనుషుడు ఎంతైనా సరే బలహీనుడు. ఎంత బలహీనుడు అంటే అనుకుంటాడు, అప్పటికప్పుడే పడిపోతాడు, అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటాడు, అప్పటికప్పుడే తొలగిపోతాడు. అంత బలహీనుడు. అబ్రహాం కూడా మనలాంటి వాడే. అబ్రహాం కూడా మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే. దేవుడి ఇస్తానన్న దేశాన్ని చూశాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడంట? బయలుదేరి ఇంకా ప్రయాణం చేర్చి వెళ్ళాడు. కరువు వచ్చింది. కరువు రాగానన్నా సరే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తే బాగుండేది. దేవుడి ఇస్తానన్న దేశంలోకి అక్కడికే వచ్చి, ఎక్కడ బలిపీఠం కట్టాడు అక్కడికే వచ్చి ఉంటే బాగుండేది. కాకుండా మళ్ళీ ఇంకొక ప్రయాణం చేస్తూ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మనుషులంతే, ఒక శ్రమ రాగానే ఈ శ్రమ ఎందుకు వచ్చిందా అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, అయ్యా నా దోషమేముందో, అయ్యా నా తప్పేముందో, నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పొరపాటు బట్టి నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని అడిగి వేడుకుంటూ ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుతూ ఆయన దగ్గర పొందుకోలేని మనస్సు ఉండదు. అదే మనసు ఆయన దగ్గర ఉండుంటే మళ్ళీ వెనక్కి వచ్చేవాడు, కరువు వచ్చేది కాదు. కరువులో ఆయన తప్పించబడేవాడు. ఆ కరువును తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశము లోకం పాపంతో ఉంది. లోకం పాపంతో ఉన్న ఆ దేశంలోకి వెళ్ళగా అక్కడున్న జనులందరూ కూడా రాజుని సంతోషపరిచేవాళ్ళు, రాజు దగ్గర మెప్పు పొందుకునేవాళ్ళు. అంటే లోకాధికారి యొక్క సంతోషం కోరుకునే వాళ్ళు తప్ప దేవుని సంతోషాన్ని వాళ్ళు కోరుకునే వాళ్ళు అక్కడ కాదు. ఏది నీతి ఏది న్యాయమో వాళ్ళకి అవసరం లేదు, ఏది మంచి ఏది చెడో వాళ్ళకి అవసరం లేదు. ఏం కావాలి? రాజును మెప్పిస్తే డబ్బులు వస్తాయి, రాజును మెప్పిస్తే మనకు సంపద వస్తాయి, రాజును మెప్పిస్తే ఆస్తులు వస్తాయి, రాజును మెప్పిస్తే మనకి ఐశ్వర్యం వస్తుంది. దీని గురించే తప్ప వేరొక ఆలోచన, వేరొక ఆశ వారికి లేదు. రాజుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి